హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్లో మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్తో వచ్చానండి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5, 6, 9, 14, 21 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ చెక్ చేద్దాం. 5, 6 అయింది. సో ఇక్కడ ఏం జరిగింది? +1 జరిగింది. నెక్స్ట్ 6, 9 అయింది. +3 జరిగింది. 9, 14 అయింది. +5 జరిగింది. 14, 21 అయింది. +7 జరిగింది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది? 1, 3, 5, 7 అంటే నెక్స్ట్ వచ్చేది 9. ఆడ్ నెంబర్ సిరీస్ యాడ్ అవుతూ వెళ్తుంది, ఎడిషన్ సిరీస్. సో 21 + 9 ఎంత? 30. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడిషన్ సిరీస్, అది కూడా ఎలాంటిది? ఆడ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 40, 30, 22, 16. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 40కి 30కి డిఫరెన్స్ ఎంత? 40, 30 డిఫరెన్స్ 10. సో -10. 30కి 22కి డిఫరెన్స్ ఎంత? -8. 22, 16 అయిందంటే డిఫరెన్స్ ఎంత? -6. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 10, 8, 6 అయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? 4 అవుతుంది. ప్రతిదానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 డిఫరెన్స్ ఉంది. సో 6కి 4కి డిఫరెన్స్ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ -4 జరుగుతుంది. 16 - 4 అంటే మన ఆన్సర్ వచ్చేసి 12. సో ఇదేం జరుగుతుంది అంటే డిసెండింగ్ ఆర్డర్లో మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అంటే సబ్ట్రాక్షన్ సిరీస్ అనమాట. 2, 3, 6, 11, 8 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీక్వెన్స్ చెక్ చేద్దాం. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 +1. 3కి 6కి డిఫరెన్స్ +3. 6కి 11కి డిఫరెన్స్ +5. 11కి 18కి డిఫరెన్స్ +7. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్లో లాగానే +1, +3, +5, +7. నెక్స్ట్ వచ్చేసరికి +9 జరుగుతుంది. ఆడ్ నెంబర్ సిరీస్ యాడ్ అవుతూ వెళ్తుంది. సో 18 + 9 ఎంత? 27. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 1, 3, 9, 27, 81. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 1కి 3కి డిఫరెన్స్ +2. 3కి 9కి డిఫరెన్స్ +6. సో దీనికంటే ముందు ఇక్కడ నెంబర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 3, 9, 27, 81 కనిపిస్తుంది. 1 పక్కన పెడితే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? 3 మల్టిప్లైడ్ నెంబర్స్లా ఉన్నాయి. సో 3తో ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను సీక్వెన్స్ చెక్ చేయక్కర్లేకుండా డైరెక్ట్ మల్టిప్లికేషన్తో ట్రై చేస్తున్నాం. అంటే డిఫరెన్స్ తీసుకోకుండా డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇంటూ 3 చేస్తే, సపోజ్ 3 × 3 చేస్తే 9 వస్తుంది. 9 × 3 చేస్తే 27 వస్తుంది. 27 × 3 చేస్తే 81 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇది కూడా 1 × 3 చేస్తే 3 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంటూ 3 చేస్తే 81 × 3 ఏమవుతుంది? 243 అవుతుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది చెక్ చేయక్కర్లేకుండా నెంబర్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసాం. మనకి ఇక్కడ అంతా కూడా 3 మల్టిప్లైడ్ సిరీస్ ఇచ్చారు. సో 3తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు, దీన్నే ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ మనకి సిరీస్ ఇచ్చారు 1, 3, 9, 27, 81. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు? 3/0 కింద రాయొచ్చు. 3/1, 3/2 అంటే 3², 3³ 3/4. నెక్స్ట్ ఏమవుతుంది? 3/5 అవుతుంది. 3/5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 243. ఇలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. 2 ఒకటే. నెక్స్ట్ 1296, 648, 216, 36, 18, 6, 3 ఇచ్చారు. మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి చెక్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి కొంచెం ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడం డిఫికల్ట్ కాబట్టి నేను బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేసుకొస్తున్నాను. సో ఇక్కడ 3, 6 అయ్యింది అంటే మనకి ఏమైంది? సపోజ్ 3, 6 అయిందంటే ఇక్కడ నెంబర్స్ చెక్ చేసుకుంటా వెళ్తే ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అది కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అయితే మల్టిప్లికేషన్ చేయాలి, లేదా డివిజన్ చేయాలి, లేదా స్క్వేర్ మెథడ్, క్యూబ్ మెథడ్ ఇవి ఫాలో అవుతూ ఉంటాం. సపోజ్ నేను మల్టిప్లికేషన్ ట్రై చేసి చెక్ చేస్తాను. 3 × 2 6 అవుతుంది. నెక్స్ట్ 18 ఎలా అవుతుంది? 6 × 3 చేస్తే 18 అవుతుంది. నెక్స్ట్ 18, 36 ఎలా అవుతుంది? 18 2s are 36. అలాగే ఇక్కడ 216 ఎంత చేస్తే 648 అవుతుంది? ఇంటూ 3 చేస్తే అవుతుంది కదా.
నెక్స్ట్ 648 1296 ఎలా అవుతుంది, ఇంటూ 2 చేస్తే అవుతుంది. సో ఇక్కడ మనం సిరీస్ చెక్ చేస్తే 2 3 2 మళ్ళీ ఇక్కడ 3 2 వస్తుంది, అంటే ఒక ఆర్డర్ ఫాలో అవుతూ వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇంటూ 3 తీసుకుని ఇక్కడ ఇంటూ 2 తీసుకుంటే వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో 36 3 ఎంత అవుతుంది, 36 ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేది ఎంత, 108 వస్తుంది. సపోజ్ ఈ 108ని ఇంటూ 2 చేస్తే మనకి 216 వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. 108 ఇంటూ 2 ఎంత, 216, అంటే మన ఆన్సర్ 108 కరెక్ట్. సో ఇక్కడ ఎలా ఫాలో అవుతుంది మెథడ్ అంటే ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అలా ఫాలో అవుతుంది వెళ్తుంది, ఒక సీక్వెన్స్, మల్టిప్లికేషన్ సీక్వెన్స్ 2 3 ఫాలో అవుతూ వెళ్తుంది. లేదు అంటే దీన్ని డివిజన్ మెథడ్ కూడా ట్రై చేయొచ్చు. 1296 648 ఎలా అయ్యింది, బై 2 చేస్తే అవుతుంది. నెక్స్ట్ 648 216 ఎలా అయ్యింది, బై 3 చేస్తే అవుతుంది. నెక్స్ట్ 216 108 వస్తుందా లేదా చెక్ చేద్దాం. బై 2 చేస్తే అవుతుంది కదా, 216 బై 2 చేస్తే 108 వస్తుంది. 108 బై 3 చేస్తే 36 వస్తుంది. 36 బై 2 చేస్తే 18, 18 బై 3 చేస్తే 6, నెక్స్ట్ 6 బై 2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ సిరీస్ అయినా అప్లై చేయొచ్చు, లేదా డివిజన్ సిరీస్ అయినా అప్లై చేయొచ్చు. రెండు కూడా ఎలా ఫాలో అవుతుందంటే ఐదర్ 2 ఆర్ 3 కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ 1 2 6 15 31, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో 1 2 ఎలా అవుతుందో చెక్ చేద్దాం. +1, 2 6 అయింది అంటే +4, 6 15 అయింది అంటే +9 జరుగుతుంది. 15 31 అయింది +16 జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, సో ఇక్కడ మన ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వాలి అంటే మనం అబ్జర్వ్ చేస్తే అంత కరెక్ట్ సీక్వెన్స్ రావట్లా. 4 9 16 నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి అనేది మనకి తెలియట్లేదు, ఒక సీక్వెన్స్లో లేదు. కానీ దీన్ని చెక్ చేస్తే ఎలా ఉన్నాయి, 2 స్క్వేర్ 3 స్క్వేర్ నెక్స్ట్ 4 స్క్వేర్ కింద ఉంది, అంటే ఇది ఏమవుతుంది 1 స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ చేస్తే మనకి ఎంత, 25. సో 31కి +25 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 56. ఇది మన ఆన్సర్. సో ఇచ్చిన సీక్వెన్స్కి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ ద్వారా చెక్ చేయలేకపోతే ఆన్సర్, నెక్స్ట్ ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 71 55 46 42 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి 71 మైనస్ 55 అంటే 16, 55 46 కన్వర్ట్ అయిందంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 9. 46 42 అయింది, 4 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఎంత అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత. సో ఇక్కడ మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్లో జరుగుతుంది, ఆడ్ నెంబర్ సీక్వెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎలా చేయాలో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 16 9 4 దీని ప్రకారం మనం ఫాలో అవ్వలేం. బట్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, 4 స్క్వేర్ ఉంది 3 స్క్వేర్ ఉంది నెక్స్ట్ 2 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, 1 స్క్వేర్ ఉంటుంది. 1 స్క్వేర్ అంటే 1, అంటే మనం ఎంత మైనస్ చేయాలి, 1 అనేది మైనస్ చేయాలి. 42 మైనస్ 1 అంటే 41. సో 41 అని వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 2 10 37 101, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి డిఫరెన్స్ చెక్ చేద్దాం. 1 2 అయింది అంటే +1 జరిగింది. 2 10 అయింది +8 జరిగింది. నెక్స్ట్ 10 37 +27 అయింది. 37 101 అయింది అంటే +64 జరిగింది. నెక్స్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డ్రాస్టిక్ చేంజ్ ఉంది. డ్రాస్టిక్ చేంజ్ ఉంది అన్నప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి, మల్టిప్లికేషన్ స్క్వేర్ మెథడ్ లేదా క్యూబ్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎందులో, ఎడిషన్ సిరీస్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 8 ఉంది 27 ఉంది 64 ఉంది, అంటే ఇవి క్యూబ్స్ ఫాలో అవుతాయి. సో అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని 1 క్యూబ్ కింద రాసుకోవచ్చు, దీన్ని 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు, 3 క్యూబ్ 4 క్యూబ్. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, 5 క్యూబ్ అవుతుంది. 5 అంటే ఎంత యాడ్ చేయాలి, 5 క్యూబ్ అంటే 125. సో 101కి 125 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 226. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 225 100 36 9 1, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత. సో ఇక్కడ 225కి 100కి మధ్య డిఫరెన్స్ ఎంత, 125. సో -125. 100కి 36కి డిఫరెన్స్ ఎంత, -64. 36కి 9కి డిఫరెన్స్ ఎంత, -27. 9కి 1కి డిఫరెన్స్ ఎంత, -8.
నెక్స్ట్ ఎంత ఎంత వస్తుంది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఇది డిసెండింగ్ ఆర్డర్లో జరుగుతుంది. డిసెండింగ్ ఆర్డర్లో జరిగినప్పుడు అయితే డివిజన్ కానీ స్క్వేర్ క్యూబ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ 125 వచ్చింది, 64, 27, 8 ఇవన్నీ క్యూబ్ మెథడ్ ఫాలో అవుతాయి. సో 5 క్యూబ్ అంటే 125, 64 అంటే 4 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27, 2 క్యూబ్ అంటే 8. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, 1 క్యూబ్ చేయాలి. అంతే కదండి. 5, 4, 3, 2 నెక్స్ట్ వచ్చేది 1. 1 క్యూబ్ అంటే ఎంత, 1. సో ఇప్పుడు మనం ఏ మైనస్ చేయాలి, 1 మైనస్ చేయాలి. 1 మైనస్ 1 ఎంత, 0. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 13, 25, 51, 101, 203. నెక్స్ట్ వచ్చే మిస్సింగ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు 13, 25 అయ్యింది. 13, 25, 51 ఇది కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎడిషన్ మెథడ్. ఎడిషన్ మెథడ్లో అయితే మల్టిప్లికేషన్ చేయాలి లేదా స్క్వేర్ మెథడ్, క్యూబ్ మెథడ్ చేయాలి. సో 13, 25 అయ్యింది అంటే ఎంత యాడ్ అవుతుంది, 12 యాడ్ అవుతుంది. సో 12కి క్యూబ్స్ స్క్వేర్స్ రాయడం కన్నా ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఈజీగా మెథడ్ చేయొచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 13, 25 అయ్యిందంటే మనం 13 ఇంటూ ఎంత చేస్తే 25 వస్తుంది, 13 2s చేద్దాం. 13 2s అంటే మనకు వచ్చేదంతా 26. సో 26 మైనస్ 1 చేస్తే మనకి 25 అవుతుంది. అంటే ఏం చేసాం, 13 ఇంటూ 2 చేసాం. నెక్స్ట్ 25 ఎంత చేస్తే 51 అవుతుంది, ఇంటూ 2 చేస్తే 50 వస్తుంది, అంతే కదండి. సో 25 ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది 50, ఈ ప్లస్ 1 చేస్తే 51 అయ్యింది. నెక్స్ట్ 51 101 అయ్యింది. సో ఏం చేయాలి, 51 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది 102. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, 101, అంటే మైనస్ 1 చేస్తే 101 వస్తుంది. నెక్స్ట్ 101 203 అయింది. 101ని ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 202. 202కి ఎంత యాడ్ చేయాలి, ప్లస్ 1 యాడ్ చేస్తే 203 అవుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్ ఎలా ఫాలో అవుతుంది అంటే ప్రతి దానికి మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇంటూ 2 చేస్తున్నాం, దానికి ఏదర్ +1 ఆర్ -1 ఒక సీక్వెన్స్లో ఫాలో అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి -1 జరిగింది, తర్వాత +1, మళ్ళీ -1, మళ్ళీ +1. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ 2 చేసి -1 చేసుకోవాలి. సో 203ని ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది ఎంత, 406 వస్తుంది. 406కి మనం ఏం చేయాలి, -1 చేయాలి. అంటే మన ఆన్సర్ ఎంత, 405. 405 వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5, 11, 23, 47, 95. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. సో 5, 11 అయింది. 5, 11 అయింది అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇంటూ 2 జరిగింది, +1 జరిగింది. అలాగే 11, 23 అయింది. 11, 23 అయిందంటే ఇంటూ 2 అంటే 22, ప్లస్ ఎంత చేయాలి, 2 చేయాలి. నెక్స్ట్ 23 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 23 ఇంటూ 2 అంటే 46 అవుతుంది. 46 ప్లస్ 1 చేయాలి. నెక్స్ట్ 47, 95 అయింది. అంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి, ప్లస్ 1 చేయాలి. నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, 22 కదండి, 22 ప్లస్ 1 చేయాలి. ఓకే. నెక్స్ట్ 95 అంటే అంతా కూడా ఒకటే సీక్వెన్స్ ఫాలో అవుతుంది, ఇంటూ 2 ప్లస్ 1, ఇంటూ 2 ప్లస్ 1. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, 95 ఇంటూ 2 ప్లస్ 1 చేయాలి. 95ని ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 190. 190కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఆన్సర్ 191. నెక్స్ట్ 831, 842, 853, 864, 875. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత. డిఫరెన్సెస్ అనేవి పెద్దగా లేవు, సో డిఫరెన్స్ తీసుకుంటున్నాను నేను. 831కి 842కి డిఫరెన్స్ ఎంత, +11. 842కి 853కి డిఫరెన్స్ 11. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత, 11. 864, 875 ఏంటంటే డిఫరెన్స్ 11. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎడిషన్ సిరీస్ జరుగుతుంది, కాన్స్టెంట్గా జరుగుతుంది. అదే నెంబర్ని యాడ్ చేస్తూ వెళ్తున్నారు, సేమ్ నెంబర్ రిపీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 875కి ఎంత యాడ్ చేస్తే మన మిస్సింగ్ టర్మ్ వస్తుంది, +11 యాడ్ చేయాలి. 875 + 11 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 11 చేస్తే మనకు వచ్చేదంతా 886. నెక్స్ట్ క్వశ్చన్ 8, 16, (64, 128). సో 816 అయింది. నెక్స్ట్ ఇక్కడ సిరీస్ చెక్ చేస్తే మనకి 16, 64, 128 అంతా కూడా డబల్ అవుతూ వెళ్ళినట్టుంది. 816 అయింది అంటే ఏం జరిగింది, ఇంటూ 2 జరిగింది. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ 64, 128 అయింది అంటే మనకి ఇక్కడ కూడా ఇంటూ 2 జరిగింది. సపోజ్ దీన్ని మళ్ళీ ఇంటూ 2 చేసి చూద్దాం.
ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 32 అవుతుంది. దీన్ని ఇంటూ 2 చేస్తే మనకు 64 వస్తుంది కదా, వస్తుంది. అంటే మన ఆన్సర్ ఎంత 32. సో సీక్వెన్స్ అంతా కూడా ఇంటూ 2 చేసుకుంటూ వెళ్ళారు, మల్టిప్లికేషన్ 2తో చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 10, 14, 28, 32, 64, 68. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఎంత? సో 10, 14 ఇక్కడ డిఫరెన్స్ కంటే ముందు చెక్ చేస్తే ఇక్కడ చూడండి 14, 28 డబుల్ అయింది, 32, 64 డబుల్ అయింది. సో నెక్స్ట్ వచ్చేది ఏమవుద్ది, మేబీ డబుల్ అవ్వచ్చు. ఇన్ కేస్ డబుల్ చేస్తే మనకి 68 ప్లస్ 68 ఎంత అవుతుందండి, 68 68 అంటే 136 వస్తుంది. ఇది మన ఆన్సర్, అవునా కాదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 10కి 14కి డిఫరెన్స్ ఎంత, +4 జరిగింది. 14, 28 అయిందంటే ఇంటూ 2 జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది, +4 జరిగింది. ఇక్కడ ఏమైంది, ఇంటూ 2 జరిగింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ +4. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, +4 ఇంటూ 2 +4 ఇంటూ 2 +4 ఇంటూ 2. 68 ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా ఇదే కదా, 136. సో టూ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్గా డబల్ చెక్ చేసుకుని డబల్ నెంబర్ వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సీక్వెన్స్ కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 2, 3, 12, 37, 86, 288 ఎలా జరుగుతుందో చూద్దాం. 2, 3 అయ్యింది, ఎంత +1. 3, 12 +9, 12, 37 +25, 86 అయింది, +49. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చెక్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సీక్వెన్స్ చెక్ చేస్తే 1, 9, 25, 49. సో ఇవి చెక్ చేస్తే ఎలా అనిపిస్తుంది, మనకి స్క్వేర్స్ లా కనిపిస్తుంది కదండి. సపోజ్ దీన్ని 1 స్క్వేర్ అనుకుంటే ఇది 3 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 5 స్క్వేర్, 7 స్క్వేర్. నెక్స్ట్ 288 అంటే మనకి ఎంత, 288 రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది, 9 స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేదంతా 81. సో ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి మనం, 86కి 81 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 86 ప్లస్ 81 ఎంత, 167. సపోజ్ 167 తీసుకుని మనం ఏం చేస్తున్నాం, 288 కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఎంత యాడ్ చేస్తే 288 వస్తుంది, ఇక్కడ 9 స్క్వేర్ అయింది. 9 స్క్వేర్ అయిందంటే నెక్స్ట్ యాడ్ చేయాల్సిందండి 11 స్క్వేర్. 11 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 121. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 121 ఉందా లేదా, 167 ప్లస్ 121 అంటే ఆన్సర్ ఎంత, 288. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 167 కరెక్ట్ అవుతుంది. సో ఏం జరిగిందో అర్థమైంది కదండి. ఇచ్చిన సీక్వెన్స్ తీసుకుని డిఫరెన్స్ చెక్ చేస్తే మనకి అవి స్క్వేర్స్లో కనిపిస్తున్నాయి. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకున్నారు కాబట్టి 7 స్క్వేర్ తర్వాత వచ్చేది మనకి 9 స్క్వేర్. 9 స్క్వేర్ చేస్తే మనకి 81 వచ్చింది. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 86 తీసుకుని దానికి 81 చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇంకో నెంబర్ ఇచ్చారు, అది కరెక్ట్ కాదా చెక్ చేసుకున్నాం. సో 9 స్క్వేర్ తర్వాత వచ్చేది 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121. 167కి 121 యాడ్ చేస్తే మనకు వచ్చింది ఎంత, 288. సో మన ఆన్సర్ కరెక్ట్. అర్థమైంది కదండి. ఇక్కడికి మనం నెంబర్ సిరీస్లో ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.